చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారండి, కానీ కాలంలో కొంతమంది చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి కోవకు చెందినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజకీయ నాయకులు అంటే కాలం కలిసి వచ్చో అదృష్టం వాళ్ళ పక్కనుండో మంత్రులుగాను ముఖ్యమంత్రులుగాను ఇలాగా వాళ్ళ అధికారం అయితే చేపడతారు. కానీ జనం బ్రహ్మరథం పట్టే నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవకు సంబంధించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం మీదే మొత్తం కేంద్రంతో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించే చర్చించుకున్నాయి. ప్రధానంగా పొన్నవోలు సుధాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. జగన్ గారికి అది అదృష్టం లాంటిదే, దేవుడిచ్చిన వరమే ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకనంటే జగన్ గారు కూడా జనం తండోపు తండాలుగా వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. జగన్ గారికి ఒక్క మాటలో సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతుంటారు. కాబట్టి భారీగా తరలి వస్తారు. కానీ ఈ జనం ఎందుకు వస్తున్నారు? కేంద్రం కాడి నుంచి రాష్ట్రం వరకు ఆరా తీస్తున్న అంశం ఇదే. జగన్ గారికి కూడా జనం ఎందుకుంటున్నారు? పొన్నవోలు సుధాకర్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారు. ఆ మాటలు నేను మీకు వినిపిస్తాను. వీడియో ఎండలో ఆయన వీడియో కూడా పెడతా. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడాడో విందాం. వినే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ లైక్ చేయండి. వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారు కూడా జనం ఎందుకు వస్తున్నారు? పొన్నవోలు సుధాకర్ గారు ఏమన్నారు చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెడితే ప్రజలు ఒక జన సునామీని అందరికీ తెలుసు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి అపారమైనటువంటి గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమ ప్రస్తుత కంటెంపరీ రాజకీయ నాయకులకి ఎవ్వరికీ అంత అదృష్టం దక్కలేనటువంటి సత్యం. దీన్ని వక్రీకరించుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు రాసే పిచ్చి రాతలు, పూసే పిచ్చి కోతలు. విల్ స్టార్ట్ బై వన్. మొన్న 20వ తేదీ అదేనండి, ఇది చెప్దామనుకున్న అంశం ఏంటంటే ఏదైతే 20వ తేదీ బేగంపేట ఎయిర్పోర్ట్కి హైదరాబాద్కి వెళ్ళారో, హైదరాబాద్ నుంచి లోటస్ పాయింట్కి, లోటస్ పాయింట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి, హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి, నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి లోటస్ పాయింట్కి ఆయన వెళ్ళిన విధానం ఏదైతే ఉందో దానికి జగన్ గారికి జనం పట్టిన బ్రహ్మరథం చూసి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. మరి ముఖ్యంగా అధిష్టాన నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది దీనిపైన చర్చిస్తారట. బేగంపేట ఎందుకు వెళ్ళారు అంతమంది? ఒక వర్గానికి సంబంధించిన సోషల్ మీడియా అయితే కనుక తనకు తెలిసినటువంటి పెచ్చ రాతలన్నీ రాస్తుంది. జగన్ గారు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు, వెళ్ళి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నారు. ఇదే వాళ్ళు చెప్తున్న మాటలు. ఏయో రకరకాల రాతలు అయితే రాశారు. అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఖచ్చితంగా జగన్ గారు కూడా జనం అప్పుడు ఉన్నారో, ఇప్పుడు ఉన్నారో, ఎప్పుడు ఉంటారేమో అన్నట్టుగా ఉంది నిజంగా. కాబట్టి ఇదే జనం. మరి మిగిలిన నాయకులు కూడా ఎందుకుంటలా? మిగిలిన నాయకుల పర్యటనలు ఎందుకుంటలా? చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే అంత భారీగా జనం తండోపు తండాలుగా వచ్చి ఎందుకు పడిపోవటంలా? అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంటే బీభత్సంగా వచ్చి ఎందుకు పడిపోవటం లేదు? అర్థమవుతుందా? కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలకి బస్సుల మీద ఇట్ల మీద తరలిస్తేనే అంతంత మాత్రంగా జనం వస్తున్నారు. కానీ ఏమీ తరలించకుండా, ఏమీ వాహనాలు పెట్టకుండా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది, లక్షల మంది ఎలా వస్తున్నారు జనం? దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. దీని గురించే తలలు పట్టుకున్నారో ఆలోచిస్తున్నారు చాలామంది. జనం జగన్ గారికి కూడా ఎందుకు వస్తున్నారు అని అంటే ఒక్క మాటలో సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే జగన్ గారికి దొరికినటువంటి ఒక అదృష్టం అది అని ఒక నాయకుడు చెప్పాడు. ఎవరో కాదు, చాలామంది వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట అది కాదు. నేనేమంటానంటే జగన్ గారికి దొరికిన అదృష్టం అని అనాలో, లేదా ప్రజలకి జగన్ గారు దొరకడం అదృష్టం అనాలో తెలియదు. కానీ వాళ్ళైతే కనుక అలా ఉన్నారు, మండుటెండలో నిలబడి ఉన్నారు, కోరిన వర్షంలో నిలబడి ఉన్నారు. కాబట్టి సుదూర తీరాలు ఏదైనా సరే లెక్క చేయట్లా. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లెక్క చేయట్లా. కాబట్టి ఇవేమి లెక్క చేయకుండా జగన్ గారు వెళ్తున్నారంటే చాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదిగో మరోసారి మరలా నేడు పులివెందుల్లో అయితే కనుక జగన్ గారు ఉండబోతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత జనాలు తండోపు తండాలుగా వెళ్ళినా ఆశ్చర్యపోవసల్లా. దాని గురించి కూడా చెప్దాం మనం ఖచ్చితంగా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ జగన్ గారికి జనం దొరకడమా, లేకపోతే జగన్ గారికి దొరకడం అదృష్టమా, మొత్తం ఏదైతేనేంటి జగన్ గారికి అది దొరకడం ఒక అదృష్టం అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెడితే ప్రజలు ఒక జన సునామీని అందరికీ తెలుసు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి
అపారమైనటువంటి గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమ ప్రస్తుత కంటెంపరీ రాజకీయ నాయకులకి ఎవ్వరికీ అంత అదృష్టం దక్కలేనటువంటి సత్యం. దీన్ని వక్రీకరించుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు రాసే పిచ్చి రాతలు, కూసే పిచ్చి కోతలు. విల్ స్టార్ట్ బై వన్. మొన్న 20వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు వారు వారి విదేశీ పర్యటనకి అనుమతిస్తూ వచ్చిన తర్వాత కోర్టు ముందర మీరు ఫిజికల్ గా హాజరు కావాలనేటువంటి ఆర్డర్ వేయడం జరిగింది. ఆ ఆర్డర్ను పురస్కరించుకొని మొన్న 20వ తేదీ వారి విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత వారు నవంబర్ 20వ తేదీ కోర్టు ఆర్డర్ ప్రకారం, ఆదేశాల ప్రకారం కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఆయన జెడ్ప్లస్ సెక్యూరిటీలో ఉన్నాడు కాబట్టి ఆయన టూర్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గవర్నమెంట్ రిలీజ్ చేసి ఆయన టూర్ ప్రోగ్రామ్ ప్రజలకి తీసుకురావడం జరిగింది పబ్లిక్ లోకి. అది విన్నటువంటి హైదరాబాద్ లో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక మహానాయకుడు కాబట్టి ఆయన మీద చూపించే గౌరవం, ప్రేమ ఆయన చూడాలని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు పోయిందాక కొన్ని వేల మంది జనసంఘం